గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. నేడు రంగనాయక సాగర్పై మనం రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సీఎం కప్లో భాగంగా సైక్లింగ్ క్రీడా అంశం అనేది సిద్దిపేట జిల్లాకి కేటాయించడం జరిగింది. ఈ క్రీడా అంశంలో సుమారు 33 జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు, ఒక 50 మంది అఫీషియల్స్ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులను మా అంచెలంచెలుగా మరి జాతీయ స్థాయి వరకు పంపే ఆలోచనలో ఉంది. మరి క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరి క్రీడా రంగానికి మరి అత్యంత అంటే బడ్జెట్లో కానీ అధిక నిధులు వెచ్చించి మరి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో మరి ఈ సీఎం కప్ నిర్వహణ చేపడుతూ ఉన్నారు. మరి సీఎం కప్లో గెలుపొందినటువంటి విజేతలకు మొదటి స్థానం వచ్చినటువంటి వారికి 25,000, రెండో స్థానం వచ్చినటువంటి వారికి 20,000, మూడో స్థానం వచ్చినటువంటి వారికి 10,000 చొప్పున మరి ఇవ్వడం జరుగుతుంది. అంటే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మరి ఈ ఏడు మరి గత ఏడు కంటే ఈ ఏడు క్రీడారంగంలో అంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా 44 క్రీడాంశాలను చేర్చడం జరిగింది. మరి వాటితో పాటుగా పారా సైక్లిస్టులను కూడా పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులను సైతం ప్రోత్సహించాలని మరి వారికి కూడా పోటీలు నిర్వహించి వారిని కూడా ప్రోత్సహిస్తున్నటువంటి తరుణం. మరి ఇది శుభసూచకం, శుభపరిణామంగా మేము భావిస్తూ మరి ఈ సత్సంప్రదాయం ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగాలని, మా క్రీడాకారులను ప్రోత్సహించాలని చేస్తున్నాం. మరి ఈ అవకాశం మాకు సైక్లింగ్ నిర్వహించాలనే అవకాశం మాకు లభించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ప్రధానంగా రెండు క్రీడాంశాలు అండర్ 15, అండర్ 19 మరి కేటగిరీలో పోటీలు నిర్వహించుకుంటాం. బాలబాలికలకు మరి వారిలో మేము ప్రతిభను గుర్తించి వారిని కూడా ప్రోత్సహించేటువంటి ఆలోచన మేము చేస్తాం. దాని సహాయ సహకారాలతో మేము ఈ పోటీలు నిర్వహించుకున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నాయకులు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకే మేము ఎటువంటి లోటు లేకుండా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలనే వారు ఆదేశం మేరకు మేము అన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు సంజీవ్. నేను ఖేలో ఇండియా సైక్లింగ్ కోచ్ సిద్దిపేట డిస్టిక్. ఇక్కడ రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటిగా రాష్ట్ర స్థాయి పోటీల్లో మనం సైక్లింగ్ అనేది ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 15 ఇయర్స్ విభాగము, 19 ఇయర్స్ విభాగము, బాలికల విభాగాలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ప్రతిభావంతులైన వారికి మంచి టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత వీళ్ళ ఉన్నత క్రీడలకు వెళ్ళుటకి వీరిని సెలక్షన్ చేసుకొని ఈ సెలక్షన్ నుంచి వీళ్ళకి స్పోర్ట్స్ స్కూల్ కానీ, రెసిగ్నల్ స్కూల్స్ కానీ ఇలా మంచి కోచింగ్ ఉండే సెంటర్లకి వీళ్ళని పంపించడం జరుగుతుంది. ధన్యవాదాలు. I'm Vanya. I'm from Mechal Malkajgiri and I'm participating in this CM Cup state level, which is held in Siddipet. It is a 5-kilometer race which we are doing today and we are trying our best to win.